హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్ నందా. ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ ఐపీఎల్ 2025లో అతి దారుణంగా బై చేసిన ఆర్సీబీ టీం. ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నా, కేఎల్ రాహుల్ని 14 కోట్లెట్టి కొనుక్కోలేకపోయింది ఆర్సీబీ, కానీ 11 కోట్లెట్టి జితేష్ శర్మని కొనేస్తుంది. సో ఎలాంటి వరస్ట్ బైని చాలా 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 చేసిందనమాట. సో 2 వికెట్ కీపర్లు, ఒకటి జితేష్ శర్మని కొన్నది, ఇంకోటి ఫిల్ సాల్ట్ని కొన్నది. ఇద్దరిని హై ప్రైజెస్లో కొన్నది. సో చాలా వరస్ట్గా బై చేసింది ఆర్సీబీ. ఈసారి కప్ నమ్మడే అని అంటే నాకు చూడాలనిపిస్తుంది. బట్ వీళ్ళు చేసిన బయింగ్కి నమస్కారం రా బాబు. నిజంగా చెప్తున్నా, వరస్ట్ బయింగ్ అనమాట ఆర్సీబీది మాత్రం. సో ఆచితూచి అడుగేసిన చెన్నై టీం, అందులో డౌటే లేదు. అండ్ పగ్గడ్బందీగా ప్లాన్ చేసిన ముంబై, ఇందులో అస్సలు డౌటే లేదు. సో ఈ 3 టీంల కోసం అయితే ఇప్పుడు మనం ఈ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఎందుకంటే చెన్నై, ముంబై, బెంగళూరు టాప్ ఫ్యాన్స్ ఉన్న టీమ్స్ అనమాట. సో ఈ మూడింటిని ముందు మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఉన్న టీమ్స్ కోసం మనం తర్వాత వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ ఐపీఎల్ 2025లో ప్రతి ఒక్క టీంకి 120 crore అయితే ఇచ్చారనమాట, సిఆర్ అయితే ఇచ్చారు. సో ఈ 120 CRని వీళ్ళు ఎలా యూటిలైజ్ చేశారు ఏంటి అనేది అయితే మనం చూద్దాం. ఆల్రెడీ ఎంతమంది రిటైన్ చేసుకున్నారు, ఏ టీం ఎంతమంది రిటైన్ చేసుకుంది, ఏ టీం ఎంతమందిని పర్చేస్ చేసింది, అండ్ ఎంతమంది అన్సోల్డ్ అయ్యారు. సో ఇదైతే మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఈ ఐపీఎల్ 2025లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎస్కేకి అయితే వెళ్దాం. సిఎస్కే రిటైర్న్ ప్లేయర్స్లో ఎంఎస్ ధోనీని 4 CRకి అయితే తీసుకుంది. సో ఎంఎస్ ధోనీని 4 CRకి తీసుకుని రుతురాజ్ గైక్వాడ్, ఇప్పుడు ఆయన కెప్టెన్ కాబట్టి ఆయన 8 CRకి అయితే తీసుకుందనమాట. సో రుతురాజ్ గైక్వాడ్ 8 CR అండ్ మతీషా పతిరణ చాలా స్పీడ్ బౌలరు. లాస్ట్ 2-3 years నుంచి సిఎస్కేలో అయితే ఆడుతున్నాడు. మళ్ళీ స్పెషాలిటీ ఉంటుంది తనలో. సో డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అని కూడా చెప్పొచ్చు సిఎస్కేకి. సో సిఎస్కేకి ఈయన 13 కోట్లకి అయితే ఆడుతున్నాడు అనమాట ఈ సంవత్సరం. అయితే జడేజా కోసం తెలుసు, ఆయన తలపతి. జడేజా 8 CRకి అయితే రిటైన్ చేసుకున్నారు వీళ్ళు ముందే, అంటే ఆక్షన్కు ముందే వీళ్ళు రిటైన్ చేసుకున్నారు. అండ్ దూబే మంచి ఆల్రౌండర్. బట్ మనకి లాస్ట్ 2-3 years నుంచి ఆయన 6ల వర్షంకి రూపిస్తాడు చెన్నైకి. 12 CR మిల్లార్డ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ అవుతుంది అనమాట. సో వీళ్ళైతే రిటైన్ చేసుకుంది. మరి ఈ ఆక్షన్లో ఎవరిని పర్చేజ్ చేసింది ఏంటనేది చూస్తే డెవెన్ కాన్వే స్టీల్ ప్రైస్, నిజంగా చెప్తున్నా బేస్ ప్రైస్ 2 CRకి 6.25 అయితే సొంతం చేసుకుంది అనమాట. నిజంగా చెప్తున్నా డెవెన్ కాన్వే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, ఓపెనరు దుమ్ము దులిపేస్తాడు. ఇంకా సిఎస్కి ఒక మంచి ఓపెనర్ డెవెన్ కాన్వే. తర్వాత రాహుల్ త్రిపాఠిని 75 lakhs బేస్ ప్రైస్ అయితే 3.4 CRకి అయితే తీసుకుంది. మంచి ప్రైసే, ఎందుకంటే రాహుల్ త్రిపాఠి ఫస్ట్ డౌన్ ఆడతాడు, ఓపెనర్ ఆడతాడు. ఏ దాంట్లోనైనా స్టీల్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సమ్టైమ్స్ మిస్ అయినా ఏదో ఒక మ్యాచ్లో అయితే క్లిక్ అవుతాడు రాహుల్ త్రిపాఠి. మ్యాక్సిమం కన్సిస్టెంట్గా ఆడుతాడు అనే అవకాశంలో తీసుకున్నట్టున్నారు బ్యాటర్స్లో. అండ్ సైక్ రషీద్, ఈయన మన తెలుగు అబ్బాయే, మీకు తెలిసే ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా చెన్నైలో ఉన్నాడు. బట్ ఈ ఇయర్ కూడా 30 lakhs బేస్ ప్రైస్ అయితే కొనుగోలు చేసుకున్నారు. సైక్ రషీద్కి ఇంతవరకు ఎప్పుడు ఆప్షన్ రాలేదు, ఆడటానికి అవకాశం కూడా రాలేదు. బట్ ఈ ఇయర్ వస్తుందేమో చూద్దాం, ఎందుకంటే 3 బ్యాటర్సే ఉన్నారు చెన్నైలో. ఇంకా తీసుకోవచ్చు, మేబీ తీసుకోకపోవచ్చు. ఆక్షన్ ఇప్పుడు ఆల్రెడీ 7 PM వరకు నేను వచ్చి చెప్తున్నా. అండ్ మెయిన్గా బౌలర్స్ చెన్నైలో చాలా ఆచితూచి. ఎందుకు అన్నానంటే ఇక్కడే బౌలర్స్ దగ్గరే గుర్ప్రీత్ సింగ్ 30 lakhs బేస్ ప్రైస్ అయితే 2.20 CRకి అయితే కొన్నదనమాట. ఈ ప్రైస్ని కొన్నదంటే 30 lakhs నుంచి 2.20 CRని కొన్నదంటే ఏదో ఒకటి చూసి ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లో, సీమ్ బౌలర్లో, లెఫ్ట్ ఆర్మ్ బౌలరు, చాలా క్వాలిటీ ఉన్న బౌలర్ అనేది అర్థమవుతుంది. తర్వాత ముఖేష్ చౌదరి లాస్ట్ ఇయర్ కూడా చెన్నై ఆడాడు. బట్ ఇంజురీ వల్ల లాస్ట్లో వచ్చాడు. తర్వాత కొన్ని మ్యాచ్ల్లో 2-3 మ్యాచ్లు వేశారు. బట్ అంత పెర్ఫార్మెన్సే లేదు. ఈసారి కూడా తీసుకున్నారు ఆక్షన్లో 30 lakhs బేస్ ప్రైస్ అయితే తీసుకున్నాం. నాథన్ ఎల్లిస్, ఈ బౌలర్ని నిజంగా చెప్తున్నా చెన్నై పట్టిందే బంగారం అన్నట్టు అయితే అనిపించింది. లాస్ట్లో వచ్చాడు 1.25 CR అనమాట బేస్ ప్రైస్, కానీ 2 CR కొనేసింది. యాక్చువల్గా పంజాబ్కి
ఆప్షన్ ఉన్నా చేయలేకపోయింది, ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ లేదు. లాస్ట్లో నదన్ ఎలీస్ సూపర్ బౌలరు, చెన్నైకి కీ ప్లేయర్ అవుతాడు, కీ బౌలర్ అవుతాడు కూడా నాకు తెలిసి పక్కగా. తర్వాత స్పిన్లో ఈ స్టీల్ ప్రేస్ని కొట్టినది నూర్ అహ్మద్, నిజంగా చెప్తున్నా తోపు స్పిన్ తెస్తుంది. చప్పకులో అయితే ఇంకా తిప్పుడు చప్పకులో ఆడడానికి ఇది టెస్ట్ మ్యాచ్ అన్నట్టు అయితే ఉంటుంది. ఇంకా నూర్ అహ్మద్ని 2 CR నుంచి 10 CRని ఆర్టీఎంలో కూడా గెలుచుకున్నారు, 10 CRకి అయితే గెలుచుకున్నారు నూర్ అహ్మద్. స్టీల్ ప్రైస్ ఖలీల్ అహ్మద్ అంతకుముందు ఢిల్లీకి ఆడేవాడు, హైదరాబాద్కి ఆడాడు. 2 CR నుంచి ఫాస్ట్ బౌలరు 2 CR నుంచి 4.8 CRకి అయితే తీసుకుంది. సో ఈ బౌలర్లు అందరిలో మనకి నదన్ ఎలీస్, నూర్ అహ్మద్, సయ్యద్ ఖలీల్ అహ్మద్ వీళ్ళు తోపు బౌలర్లు అనమాట. ఇంకా చూడవసరం లేదు, వీళ్ళు ఆడిస్తారు ఇంకా ఆట. ఇంకా చెన్నైకి అంతతో అయిపోలో ఆల్రౌండర్స్లో అన్సుల్ కంబోజ్ అంట, నాకు తెలియదు నిజంగా చెప్తున్నా. 30 lakhs ఉంటే 3.40 CR వరకు వెళ్ళారనమాట. గేమ్ చూసాడు అన్సుల్ కంబోజ్. మ్యాక్సిమం వెస్ట్ ఇండియన్ ప్లేయర్ అవ్వచ్చు, వెస్ట్ ఇండియన్ ప్లేయర్ అక్కడ ఉండాలి, ఎందుకంటే ఫినిషింగ్లో ఉండాలి అనేసి. అదే దీపక్ హూడా ఎలాంటి ప్లేయరో మీకు తెలుసు. దీపక్ హూడా మాత్రం చాలా అంటే చాలా బాగుపడతాడు, ఫినిషింగ్ ఆర్ ఎనీథింగ్. లాస్ట్లో ఊపుడు 75 lakhs నుంచి 1.70 CR అయితే తీసుకున్నారనమాట. అండ్ జేమ్ ఓవర్టన్ 1.50 CR బేస్ ప్రైస్కి తీసుకున్నారు. మరి ఓవర్టన్ అనేది ఆల్రౌండర్ అంట, మరి చూడాలి. అండ్ కమలేష్ నాగర్కోటి 30 lakhs, ఈయన కూడా ఆల్రౌండర్లో సిఎస్కేకి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందులో రచిన్ రవీంద్ర బ్యాటింగ్ దిగాడు అనుకో, బౌలింగ్ చేసినంటే బ్యాటింగ్ ఆడు. ఇది లాస్ట్ ఇయర్ నుంచి మైనస్ అవుతున్నాయి. సో రచిన్ రవీంద్రని ఎలా యూజ్ చేస్తారు, ఎందుకంటే రచిన్ రవీంద్రని 1.5 CR నుంచి ఆర్టీఎం చేసుకున్నారనమాట 4 CRకి. సో 1.5 నుంచి 4 CRకి అయితే రచిన్ రవీంద్రని కొనుక్కున్నారు. సో రచిన్ రవీంద్రని ఎలా యూజ్ చేస్తారు స్టార్టింగ్, ఎందుకంటే ఓపెనర్గా సెట్ అవ్వట్లేదు అబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూజిలాండ్ ప్లేయరే మనకి రచిన్ రవీంద్ర అండ్ డెవన్ కాన్వే అయితే సూపర్. మరి రచిన్ రవీంద్ర ఇంకా సెట్ కాలా చెన్నైకి కూడా. సో నెక్స్ట్ రామకృష్ణ ఘోష్ 30 lakhsకి అయితే తీసుకున్నారనమాట, ఈయన కూడా ఆల్రౌండర్. రవిచంద్రన్ అశ్విన్ 2 CR నుంచి 9.75 CR ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చి చేరాడు అనమాట. రవిచంద్రన్ అశ్విన్ సిఎస్కేలో మొదటగా స్టార్ట్ చేశాడు, మళ్ళీ చివరిగా అక్కడికే వచ్చాడు. అది కూడా 2 CR నుంచి 9.75 CR. చాలా గట్టిగా యాక్షన్ చేయింది బిడ్డింగ్ ఈయన మీద, చాలా స్టీల్ ప్రైస్. శామ్ కరణ్, నిజంగా చెప్తున్నా శామ్ కరణ్ మళ్ళీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కుటిసెంగం 2 CRకి అయితే 2.4 CRకి అయితే వచ్చాడు. 2.4 CR అంటే చాలా స్టీల్ ప్రైస్. శామ్ కరణ్ ఈ రేంజ్కి వస్తుంది, ఈ ప్రైస్లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. తర్వాత విజయ్ శంకర్ 30 lakhs నుంచి 1.20 CRకి అయితే వచ్చాడు. 3D ప్లేయర్ అంటారు కదా, తెలిసిందే కదా. సో చెన్నై అంతా ఆచితూచి అడిగేసింది. ప్లేయింగ్ 11 కూడా నేను ఒకసారి సెర్చ్ చేసి ఇంకో వీడియో అయితే చేస్తా, చెన్నై ప్లేయింగ్ 11 ఏంటి, ముంబై ప్లేయింగ్ 11 ఏంటి ఏంటనేది. తర్వాత ముంబై పగడ్బందీగా ప్లాన్ చేసాం మైక్, చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తాం. నిజంగా చెప్తున్నాను, ముంబై చాలా అంటే చాలా ఆక్షన్ 3-4 గంటలు అయిపోయినంత వరకు కూడా ఒక్క ప్లేన్ కూడా బిడ్ చేయడానికి చూపించలేదు ఆసక్తి. సో అలాంటి టైంలో పగడ్బందీగా ఎవరిని కొన్నది ఏంటి, తన ప్లాన్ ఏంటనేది చూద్దాం. ముంబై రిటైన్ చేసుకున్నది రోహిత్ శర్మని 16.30 CRకి అయితే తీసుకుంది. సూర్యకుమార్ యాదవ్ని 16.35 CRకి అయితే తీసుకుంది. తిలక్ వర్మని తీసుకుంది 8 CRకి. బుమ్రాని అయితే 18 CRకి అయితే తీసుకుంది. హార్దిక్ పాండే 16.35 CRని అయితే తీసుకుంది. వీళ్ళందరినీ రిటైన్ చేసుకుంది ముంబై. మరి ఎవరిని కొన్నది అంటే ఒక్క బ్యాటర్ని కూడా కొనలే, ఇంతవరకు ఒక్క బ్యాటర్ని కూడా కొనలా. బౌలర్ని కొన్నది అల్లా గజారజఫ్. అలా 75 lakhs బేస్ ప్రైజ్ అయితే 4.8 CRకి అయితే కొన్నదబ్బా. నిజంగా చెప్తున్నా, మరి ఏంటి చూసిందో ముంబై అయితే నాకైతే అర్థం కావట్లా. 4.8 CR అనేది రికార్డ్ నాకు తెలిసి. ఇంతలా 75 lakhs నుంచి అలా ఎవరో నాకు పేరు కూడా తెలియదు. తర్వాత అశ్విని కుమార్ 30 lakhsకి బేస్ ప్రైస్కి అయితే తీసుకుంది. దీపక్ చాహర్ స్టీల్. ముంబై ఎందుకురా నాయన తమాషాగా ఆడకుండా ఈసారి పగడ్బందీగా ప్లాన్ మైక్ చేసిందని ఎందుకన్నానంటే దీపక్ చాహర్ని కొన్నది. యాక్చువల్లీ చెన్నై దీపక్ చాహర్ కోసం వెళ్ళింది,
బట్ అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే చాలా అమౌంట్ ఉంది ముంబై దగ్గర. ఎందుకంటే ఆక్షన్లోకి అప్పటికి సరిగ్గా దిగలేదు. 9.25 CRకి అయితే దిగింది. 2 CR బేస్ ప్రైస్. అలాంటిది 9.25 అయితే వెళ్ళింది. తర్వాత చాలా గ్రేట్ కరణ్ శర్మ 50 lakhs బేస్ ప్రైస్కి అయితే వచ్చేసాడు. టోప్లే 75 lakhs బేస్ ప్రైస్కి అయితే వచ్చాడు. ట్రెంట్ బోల్ట్ ఎక్కడ ఉందరా ఆయన అసలైంది. ట్రెంట్ బోల్ట్ 2 CRకి అయితే 12.5 CRకి అయితే తీసుకుంది అనమాట. ట్రెంట్ బోల్ట్ రాజస్థాన్ ఇంకా ఆ టైం కూడా చేయలేకపోయింది, అంతలా అయిపోయింది అనమాట. ట్రెంట్ బోల్ట్ నెక్స్ట్ దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా వీళ్ళు కాంబినేషన్ ఉంటుంది గురు. బౌలింగ్ అటాక్ పెడితే అవతలోడు ఎవడైనా పవర్ ప్లేలో అవుట్ అవ్వాల్సిందే. పవర్ ప్లేలో అవుట్ అయిపోతే ఆటోమేటిక్గా స్కోర్ తగ్గిపోద్ది. సో మెయిన్ ప్లాన్ పగడ్బందీగా ప్లాన్ చేసిందంటే మెయిన్ బౌలింగ్ అటాక్ మాత్రం చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంది. పూర్వ వైభవం తీసుకొచ్చింది అనమాట. తర్వాత వెంకట సత్యనారాయణ 30 lakhsకి అయితే బేస్ ప్రైస్ తీసుకుంది. ఎక్కువ మంది ప్లేయర్స్ని ఇంకా కొనలేదు, చాలామంది ఉంది. ఆల్రౌండరు మిచెల్ శాంతర్ని బేస్ ప్రైస్కి 2 CRకి అయితే తీసుకుంది. మిచెల్ శాంతర్ ఏ టైంలో ఎలా యూజ్ చేయాలో చెన్నై పిచ్చుల్లో మిచెల్ శాంతర్ బాగా అవకాశం ఉంది. అండ్ నమందీరు 30 lakhsకి అయితే 5.25 CRకి అయితే తీసుకుంది. ఆల్రెడీ నమందీర్ని బ్యాకప్ అయితే చేసుకుంది. అండ్ రాజ్ అంగాడే 30 lakhs బేస్ ప్రైస్. అంటే విల్ జాక్స్ తెలిసిందే కదా, 2 CRకి 5.20 CRకి వర్త్ అని చెప్పాలి. తర్వాత వికెట్ కీపర్ను 3 తీసుకుంది. రాబిన్ మింజ్ 30 lakhs నుంచి 65 lakhs తీసుకుంది. రియాన్ రిచ్టన్ 1 CR అంటే బేస్ ప్రైస్ తీసుకుంది. అండ్ సిజిదత్ కిషన్ 30 lakhs. సో వీళ్ళైతే తీసుకుంది. కానీ బట్ మెయిన్ వికెట్ కీపర్ ఇక్కడైతే నాకు ఎవరు కనిపించట్లా, తిలక్ వర్మ తప్పించి. బట్ తిలక్ వర్మ మేబీ వికెట్ కీపింగ్ అయితే చేయాల్సి వస్తుంది. బట్ అంత పెద్ద పోటుగాలు అయితే కాదనిపించింది. నెక్స్ట్ ఆర్సీబీ ఇంద్రా ఇప్పుడు ఇలా కొంటారేంట్రా, ఏంద్రా ఈసారి కప్పు నమ్మడే అంటే ఎలా వస్తుందిరా, సరే నన్ను కొనండిరా బాబు అనిపిస్తుంటుంది. వీళ్ళ దగ్గర డబ్బు ఎంత ఉంది, ఎంత కాదు ఎంత ఉంది. కానీ వీళ్ళు ఎంతవరకు ఇలా కొంటారు, ఇలా కొని ఒకసారి వదిలేస్తారుగా నాకు వద్దని. అలాంటి బయింగ్ చేశారు, బిడ్డింగ్ చేశారు ఈసారి. సరే ఆర్సీబీ ఎవరినైతే రిటర్న్ చేసుకుందో చూద్దాం. రజిత్ పట్టిదార్ 11 CR. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా పెర్ఫార్మెన్స్ చేశాడు. రజిత్ పట్టిదార్ని ఒబ్బింది. విరాట్ కోహ్లీ చెప్తాను ఇంకొంది. విరాట్ కోహ్లీ 21 CR సూపర్, అబ్సల్యూట్లీ ఇవ్వచ్చు, వర్త్. ఎస్ డయాల్ 5 CR. ఓకే, ముగ్గురిని రిటైన్ చేసుకుంది, చాలా డబ్బు పోగొట్టుకుంది. డూప్లెసిస్ లేడా? డూప్లెసిస్ ఎలాంటి ఓపెనింగ్ ఇస్తాడో తెలుసు కదా, ఎలాంటి కెప్టెన్సీ చేస్తుండో తెలుసు కదా. ఇప్పుడు వీళ్ళు కెప్టెన్సీ చూపిస్తాను, కెప్టెన్సీ ఎవడొస్తాడో చూద్దాం. రిటైన్డ్ బ్యాటర్ లెవెల్ తీసుకోలే ఇంకా. ఫస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్, బౌత్ అచ్చే 22 CR నుంచి 10.75 CR వరకు వెళ్ళింది. భువనేశ్వర్ కుమార్ వర్త్, ఎప్పటికీ ఆల్ టైమ్ భువనేశ్వర్ కుమార్ వర్త్. హ్యాజిల్వుడ్ బౌలింగ్ 2 CR నుంచి 12.5 CR. ఓకే, ఎక్స్పీరియన్స్ బౌలరు, ఆస్ట్రేలియన్ బౌలరు. ఓకే. నవన్ తుషారా 75 lakhs నుంచి 1 CR. ఓకే. రషీక్ దారు 30 lakhs నుంచి 6 crore. చెప్పలే. సుయజ్ శర్మ 30 lakhs. ఓకే, సుయజ్ శర్మ ఓకే, మంచి స్పిన్నరు, కోల్కతా నుంచి అయితే వచ్చాడు, మంచి స్పిన్నరు. ఆల్రెడీ లాస్ట్ టైం మంచిగా తిరిగింది కూడా అయింది. సుయజ్ శర్మ 30 lakhs to 2.60 CR. ఓకే, వర్త్, నో ప్రాబ్లం. ఓకే, డూప్లెసిస్ ఏం కొనలేదు, 2 CRకే కదా, వర్త్ చేసుకుంటారు అక్కడ, వర్త్. ఢిల్లీ క్యాపిటల్స్. ఓకే, ఆల్రౌండ్ జాకబ్ బెతల్ 1.25 CR ఉంటే 2.6 CR ఎత్తుకోండి. కృణాల్ పాండే 2 CRకి 5.75. కృణాల్ పాండే ఏం చేస్తాడు, నీకు స్పిన్ కొడతాడు, ఆల్రౌండ్ కూడా అన్నీ కొడతాడు, బాగా కొడతాడు. కృణాల్ పాండే అయితే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలే. లివింగ్స్టన్ ఇది వర్త్, స్టీల్ ప్రైస్. లివింగ్స్టన్ 2 CR ఎడితే 8.75 CRకి అయితే కొన్నారు, స్టీల్ వర్త్. అండ్ మనోజ్ బాండే 30 lakhs. అండ్ షపాడు 1.50 CR. ఓకే. స్వప్నల్ సింగ్ ఈయన ఓకే 30 lakhs to 50 lakhsకి అయితే కొన్నారు. టిమ్ డేవిడ్ ఓకే, టిమ్ డేవిడ్ ఎందుకంటే ముంబైలో ఆయన చేసిన విధ్వంసం అంత కాదు. టిమ్ డేవిడ్ ఆల్రౌండర్, బౌలింగ్ వేస్తాడు, బ్యాటింగ్ మాత్రం తీస్తాడు. వచ్చాడంటే లాస్ట్లో
ఎంత స్కోర్ ఉన్నా మనకి టార్గెట్ కోసం చూడాల్సిన లేదు. టిమ్ డేవిడ్ 2 CR ఓకే. ఎక్కడికి వస్తున్నా, జితేష్ శర్మని 1 crore అయితే 11 crores కొన్నారు వికెట్ కీపర్ని. అప్పటికే ఫిల్ సాల్ట్ని కొన్నారు 2 CR ఎట్టి 2 CR అయితే బేస్ ప్రైస్, 11.50 CR ఎట్టి ఫిల్ సాల్ట్ని కొన్నారు. ఇద్దరు వికెట్ కీపర్లు అవసరం లేదు. ఓకే, జితేష్ శర్మ ఆల్రౌండరా? కాదు. జితేష్ శర్మ ఓన్లీ ఫినిషింగ్. మరి ఇద్దరు వికెట్ కీపర్లు ఎక్కడ పెడతావు? ఇంపాక్ట్ ప్లేయర్ దించుతావా? డూప్లెసిస్ని వదిలేసావు. ఇప్పుడు వీడికి ఎవరు కెప్టెన్? విరాట్ కోహ్లీ అయితే చేయడు, కెప్టెన్ కాదు. భువనేశ్వర్ కుమారా? ఎవడు కెప్టెన్? కృణాల్ పాండ్యా? లివింగ్స్టన్నా? టిమ్ డేవిడా? ఎవడు కెప్టెన్? ఇంకా డబ్బులు ఉన్నాయి, ఎవరిని కొంటావు? వార్నర్ కొనుక్కో. వార్నర్ వస్తాడు, మళ్ళీ వార్నర్ బాయ్ వచ్చి వార్నర్ కొనుక్కుంటే వస్తాడు. డూప్లెసిస్ రాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, విలియమ్సన్ ఉన్నాడు. కొనుక్కోవడమే, వీళ్ళు కొనుక్కుంటే తప్పించి కెప్టెన్ కూడా లేడు ప్రజెంట్. సో అలాగైతే ఉంది. నాకు ఒక మాట చెప్తున్నా, కేఎల్ రాహుల్ 14 CRకి అయితే వెళ్ళాడు అనమాట. నువ్వు 10 crores వరకు వెళ్ళావు కేఎల్ రాహుల్కి. ఈ 4 కోట్లకి కొనలేకపోయావా? 11 CR అంటే జితేష్ శర్మని కొనేసా. కేఎల్ రాహుల్ అనుకుంటే నీకు ఒక ఓపెనర్, ఒక లీడర్, ఒక వికెట్ కీపర్ వచ్చేస్తున్నాడు కదా, కెప్టెన్ ఆల్సో. సో మరి నువ్వు ఎంత వరస్ట్ బయింగ్ అనేది నేను అందుకు అన్నా. ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే నన్ను క్షమించండి. ఆర్సీబీ నాతో ఈసారి మాత్రం వరస్ట్ బీటింగ్ అయితే చేసింది. ఇంకొక వీడియోలో మనం ఎవరు ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చో కూడా చూద్దాం. అండ్ అంతకన్నా ముందు ఇంకా నెక్స్ట్ 6 teams ఉన్నాయి కదా, దానికోసం కూడా మాట్లాడదాం. వీడియోని ఇస్తే లైక్ అయితే చేయండి. అండ్ వెళ్ళిపోవద్దు, ఎంతవరకు ఉన్నారంటే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.